హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో ఉన్న జనాలందరికీ ఒక విన్నపం. చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో ఖత్తర్లో. ఇవాళ 3వ తారీఖు, లోకల్ టైం వచ్చి 8:40 అవుతుంది. ఇక్కడ అందరూ ఏ భయం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ఎవరి పనులు చూసుకుంటున్నారు. ఈ టీవీ ఛానళ్ళు ఇక్కడ అమలు అయిపోయింది, ఇక్కడ వేసేసారు, అక్కడ వేసేసారు, ఇది నాశనం అయిపోయింది, అది నాశనం అయిపోయింది అని చూడండి ఎంత బిజీగా ఉన్నాయి రోడ్లన్నీ. నానా హంగామా చేసేస్తున్నారు. తలతే ఎక్కడికక్కడ నానా హంగామా చేసేస్తున్నారు. మొత్తం ఇండియాలో హిందీ ఛానళ్ళు అలాగే తగలడ్డాయి, తెలుగు టీవీ ఛానళ్ళు అలాగే తగలడ్డాయి. అయ్యేసారు ఈ కూలిపోని, అవి కూలిపోని, ఈ బాబు అని. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. అదనమాట. అంత ప్రశాంతంగా ఉంది ఖత్తర్. ఇవాళ 3వ తారీఖు మార్చి నెల, నైట్ 8:40 అయింది. అది ఎక్కడో జరిగింది, ఎప్పుడో జరిగింది, అయిపోయింది. అదే అట్టుకుని ఎలాడుతున్నారు ఇలా టీవీ ఛానల్ వాళ్ళు. నిజంగా అంత దారుణంగా టీవీ ఛానల్లో చూపించినంత దారుణంగా ఉండుంటే ఇలా తిరుగుతారా ఎవరన్నా? తిరగరు కదా. ఆప్షన్లు పెట్టారు, ఇంట్లో కూర్చోంటారా బాబు అని పెట్టారు. ఏమన్నా పనులు ఉన్నవాళ్ళు బయటకు వస్తున్నారు, పనులు చూసుకుని వెళ్ళిపోతున్నారు. నేను అలాగే పని మీద వచ్చాను, బయటకి ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. అదనమాట. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం అని ఏ భాషతో సంబంధం లేకుండా ఇండియాలో కూర్చుని కొంతమంది యూట్యూబర్లు, కొన్ని టీవీ ఛానల్లో నానా హంగామా చేసేస్తున్నాయి ఈ వారం రోజులు, 4-5 రోజుల నుంచి. చూడండి ఎంత ప్రశాంతంగా వెళ్తున్నాయి బళ్ళు అయ్యిని. ఏమన్నా నిజంగా టీవీ ఛానల్లో చూపించినంత ఇదిగా ఇలా జరుగుంటే ఇలా తిరుగుతారా జనాలు? అసలు నిజం. ఇండియాలో ఉన్న సమస్యల గురించి చెప్పండిరా, చూపించండి అంటే ఎవడో చూపించాడు. అబ్బే విదేశాల్లో అక్కడ ఇలా తగలబడిపోతుంది, ఇక్కడ ఇలా తగిలిపడిపోతుంది అని మాత్రం తయారైపోతారు చెప్పడానికి. చూడండి, అదిగో మీ కళ్ళతో మీరే చూడండి. ఇప్పుడు 3వ తారీఖు ఇది. ఇదనమాట వ్యాపారం. చూసారా బళ్ళు ఎన్ని ఉన్నాయో బయట. అందరూ తిరుగుతున్నారు కదా ఏ ఇబ్బందులు లేకుండా. ఎందుకో ఊదరగొట్టేస్తారు టీవీ ఛానల్లో. నమ్మకండి అట్లని. యూట్యూబర్లో, టీవీ ఛానల్లో చూపించేది ఏది కూడా నమ్మొద్దు. ఇదనమాట. ఇదో పడవ లాంటి కారు, పాత మోడల్ కారు, పడవ. మన పాత సినిమాల్లో నాగేశ్వరరావు గారు, రామారావు గారు తిరిగేవారు కదా, అదే మోడల్, అదే టైం కారు ఇది. ఇక్కడ ఇంకా తిరుగుతున్నాయి. అవతలోడు ఏమన్నా వేసినా ఈ దేశముళ్ళు వాటిని అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ కాపలాలు తిరుగుతున్నారు, పైన ఆకాశంలో కాపలాలు తిరుగుతున్నారు, అడ్డుకుంటున్నారు కూడా వాటిని. అర్థమైందా? తప్పుడు ప్రచారాలు చేయకండి. ఇంకా మొత్తం బాగుంది, సేఫ్టీగా ఉంది, ఏ ఇబ్బంది లేదు జనాలకి. పని చేసుకునే వాళ్ళకైనా ఈ దేశం పౌరులకైనా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, సేఫ్గా ఉన్నాం. టీవీ ఛానల్లో, న్యూస్ ఛానల్లో చెప్పేవి, యూట్యూబర్లు చెప్పేవి ఇండియాలో కూర్చొని ఎన్నో కవర్లు చెప్తారు. వాళ్ళు ఏదో చూసినట్టు చేసినట్టు ఏ నమ్మొద్దు. ఇది ఉన్నది ఉన్నట్టుగా లైవ్గా రికార్డింగ్ చేసి చూపిస్తున్నాను మీకు. మేమంతా సేఫ్టీగా బాగానే ఉన్నాం. సరే, ఓకే, బాయ్.